ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీసీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొనగా కరీంనగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పీపీసీ కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా ఇప్పటివరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలీ రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని, జిల్లా స్థాయిలో తగినంత టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అన్ని పీపీసీ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. మెరుపు, వానల సమయంలో రైతులు కరెంటు స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లుకు తరలించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుకు ధాన్యాన్ని తరలించడంలో రవాణా సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సీఎంఆర్ పెండింగ్లో ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారా తెలియజేయాలన్నారు. రైతులు, హమాలీలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సంబంధిత తహసీల్దార్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎంలు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని తెలియజేశారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింగరావు, డిఎం సివిల్ సప్లై రజనీకాంత్, డిఆర్డీఓ శ్రీధర్, డీసీఓ రామానుజాచారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా పీపీసీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులు స్పష్టం చేశారు. అకాల వర్షాల పరిస్థితుల్లోనూ ధాన్యం నష్టం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశిస్తూ సమావేశం ముగిసింది.